టాపిక్ కూడా మనం తర్వాత మాట్లాడదాం. అంటే ప్రజాధనాన్ని న్యాయవాదులకి ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు, తర్వాత డిజిటల్ మీడియా సర్వీస్ అనే పేరుతో ప్రజాధనాన్ని ఎన్ని కోట్ల రూపాయలు అనుకూల మీడియాకి పంచి పెడుతున్నారు, దానికోసం ఎన్ని జీవోలు వస్తున్నాయి, మళ్ళీ తాజాగా ఒక జీవో వచ్చింది, దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేటువంటిది అనివార్యమైతే పరిస్థితులు ఎలా ఉంటాయంటే, రిప్రకషన్స్ ఎలా ఉండవచ్చు అని చెప్పని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సార్ ఇప్పటికే మేము వెక్స్ అయిపోయినాం సార్. ఈ ప్రభుత్వం మా కార్యకర్తల మీద చేసేటువంటి దాడులు, అక్రమ కేసులు, మా నాయకుల మీద చేస్తున్నటువంటి దాడులు, అక్రమ కేసులు, అరెస్టులు, జైలుకు పంపడం, అంటే మేము ఆల్మోస్ట్ మేము రివర్స్ అటాక్కి మేము ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితులు అనివార్యంగా ఏర్పడుతున్నాయి సార్ ఆత్మరక్షణ కోసం. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి మరి ఈ యొక్క హత్యాకాండలు, ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చనిపోయారండి. ఈ విధంగా వాళ్ళు కేసులు పెట్టడాలు, అరెస్ట్ చేయడాలు, ఇంటికి వెళ్ళి మధ్యరాత్రుల్లో తలుపులు కొట్టాలు, ఆడవాళ్ళకి, పిల్లలు భయభ్రాంతులకు గురి చేయడం, మరి ఇన్ని అరాచకాలు చేస్తా ఉంటే ఖచ్చితంగా మేము కూడా ఇంకా తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితులు, ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి సార్. ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఇప్పుడు ఏదైనా పిల్లి అయినా గదిలో పెట్టేసుకొట్టి తిరగబడతారు కదండి. అదేవిధంగా ఇప్పుడు మేమేంటంటే చట్టాన్ని గౌరవిస్తూ చట్ట ప్రకారం పోదాము, చట్టం లేదా కోర్టుల మీద వాటి మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము కూడా సైలెంట్ గా కోర్టుల నిర్ణయాల కోసం, చట్టం ఏ నిర్ణయం తీసుకుంటే దానికోసం ఎదురు చూస్తా ఉన్నాం. ఇన్ని అక్రమ కేసులు పెట్టి ఇన్ని గందరగోళ సృష్టించారు. కానీ మాకు మరి రక్షణ కరువైనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మేము ఏదో ఒక ఆలోచన చేయాలి, ఏదో విధంగా దాన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తాము. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దాకా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తే మాత్రం ఖచ్చితంగా రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. మేము ఊరుకునేటువంటి ప్రశ్నే లేదంటే ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే ఇప్పటి వరకు ఏంటంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని ఒక వయస్సు లేదు, తారతమ్యం లేదు, పెద్ద చిన్న లేకుండా అందరినీ కూడా రాజ్యంగా వాళ్ళు తీసుకెళ్లి జైళ్లలో పెట్టేటువంటి కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు. కేసుకు సంబంధం లేకపోయినా కూడా వాళ్ళు సృష్టించి వాళ్ళు ఇప్పుడు ఈ కేసు 2 సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయండి. ఎక్కడ కూడా మరి సాక్ష్యాధారాలు సరైనటువంటి లేవు, వాళ్ళు రికవర్ చేసినటువంటి పరిస్థితులు కూడా లేవు. అయినా కూడా వాళ్ళు ఈ కేసుని ఇలా డ్రాగ్ చేస్తూ మరి అందరిని అరెస్టులు చేస్తూ కాలయాపన చేస్తూ ఉన్నారు సార్. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటుకి మాత్రమే సిద్ధంగా ఉంటాం సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు వస్తే ఆ నోటీసులు ఆయన విచారణకి వెళితే విచారణ పేరుతో కొన్ని రోజులు ఇదైన తర్వాత అరెస్ట్ చేసినట్లయితే ప్రతి ఘటనకి మీరు సంసిద్ధులై ఉన్నారనమాట, అంతేనా? ఎలాంటి త్యాగాలకైనా కూడా సార్ జగన్మోహన్ రెడ్డి గారి కొరకు ఏ త్యాగం చేయడానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ మాలాంటి నాయకులు కానీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు సార్. ఇప్పుడు ఇన్ని గందరగోళాల్లో లేదా ఇన్ని అక్రమ కేసుల్లో, ఇన్ని అరెస్టుల్లో, ఇన్నిసార్లు జైలుకి పంపినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులు గారు మొక్కమూని దీక్షతో జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడుస్తున్నారు సార్. ఎవరైతే బయటికి వెళ్ళారో వాళ్ళు కేవలం స్వార్థం కోసం, వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ లబ్ధి చేకూర్చడం కోసం వాళ్ళు బయటికి వెళ్ళిన నాయకులు వెళ్ళారు తప్పితే కార్యకర్తలు మరి ఒక్కరు కూడా పక్కకి వెళ్ళినటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము ప్రాణం వేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం. ఆయన వరకు ఈ విషయం వెళ్ళి ఆయన ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే మాత్రం ఎంతవరకు నడవడానికి మేము వెనకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మొదటి సంవత్సరం నుంచే నేనే కనుక కక్షపూర్తి రాజకీయాలు చేస్తే జగన్ ఎప్పుడు అరెస్ట్ చేసేవాడిని అని చెప్పి చాలాసార్లు అన్నారు సార్. సరే, అసలు చూద్దాం ముందు పరిణామాలు ఎలా ఉంటాయి. ఇక మరో అంశం సార్, వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ వైఎస్ఆర్సీపీ తాజాగా నిరసన ర్యాలీలు అవి భారీ ఆందోళన కార్యక్రమాలు చేస్తే రాక్షస పాలన ముగింపుకు 2 ఏళ్లు అంటూ టీడీపీ కూడా కౌంటర్గా చేయటం, ఆ సందర్భంగా అనేక చోట్ల ఘర్షణలు అవి కూడా జరగడం జరిగింది. నసరాపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి ఒక కామెంట్కి ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన కూడా అరవింద్ బాబు ఆయన సవాల్ చేయటం, ఆ సవాళ్ళు కోటప్పకొండ దగ్గరికి వెళ్ళి సవాల్ చేసుకుంటాం అనేటువంటి ఒక ఘర్షణపూరిత వాతావరణంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని తాజాగా హౌస్ అరెస్ట్ చేశారండి. ఆయన ఈ అంశం మీద ఉదయం నుంచి పోలీసులు అక్కడ ఆయన ఇంటి చుట్టుముట్టారు. ఏంటంటే చూద్దాం, అది కూడా ఆయన బయట ఉంది, ఒకసారి ప్లే చేయండి. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆడియో.
కోట్ల రూపాయలతో 2,467 కోట్ల రూపాయలతో ఈ నర్సరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. నువ్వు చెప్పిన లెక్కల ప్రకారమే నిన్న అభివృద్ధి 427 కోట్లతో సంక్షేమం, 127 కోట్లతో అభివృద్ధి అని చెప్పారు. మొత్తం కలిపి 540 కోట్లు 2 సంవత్సరాలు మేము చేసింది. మేము 5 సంవత్సరాలు చేసింది 2,467 కోట్ల రూపాయలు. కాబట్టి 2 సంవత్సరాలకి డబుల్ వేసుకున్నా 2,000